అసలు ఇన్ఫోటైన్‌మెంట్ అప్డేషన్ అంటే ఏంటి? అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యొక్క రీల్ తప్పకుండా మీకోసమే. ప్రతి కార్‌లో అయితే ఇన్ఫోటైన్‌మెంట్ అయితే ఉంటూ ఉంటుంది. అసలు ఇన్ఫోటైన్‌మెంట్ ఏంటి అంటే టచ్ స్క్రీన్. సో, ప్రతి కార్‌లో అయితే ఇన్ఫోటైన్‌మెంట్ అప్డేషన్ అయితే ఉంటూ ఉంటుంది. మనకి ఫోన్ అప్డేషన్ ఎలాగో దాంట్లో గూడా ఇన్ఫోటైన్‌మెంట్ అప్డేషన్ గూడా ఉంటూ ఉంటదనమాట. సో, ఈ యొక్క ఇన్ఫోటైన్‌మెంట్ అప్డేషన్ ఎందుకు చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇన్ఫోటైన్‌మెంట్ హ్యాంగ్ అవ్వకుండా, స్టక్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. సో, ఎలా చూడొచ్చు మన యొక్క అప్డేట్ ఇన్ఫోటైన్‌మెంట్ అప్డేషన్ ఉందని మనకెలా తెలుస్తుంది అన్నట్లయితే, మీ యొక్క ఇన్ఫోటైన్‌మెంట్ ఓపెన్ చేసి సెట్టింగ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేసి మీకైతే విజిబుల్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ అప్డేషన్ నొక్కిన తర్వాత మీకైతే ఏ వెర్షన్ ఉంది, అసలు ఏంటి వెర్షన్ అనేది మీకక్కడ కనిపిస్తుంది. సో, మీ యొక్క షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి మీ యొక్క మోడల్‌కి లేటెస్ట్ అప్డేషన్ ఎంతుంది అనేది చెక్ చేసుకొని ఇది ఈక్వల్ ఓకే అన్నట్లయితే ఓకే. లేదు దీని తర్వాత ఇంకొక అప్డేషన్ అవైలబుల్‌గా ఉంది అన్నట్లయితే అప్డేట్ అయితే చేయించుకోవాలి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.